హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా కాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ఇగో మేము వచ్చేసాము అందరం ఇక్కడికి. ఈవిడే మా కాళ్ళు సీమంతం కదండి, అందుకే వచ్చాము. అయితే ఇగో వాళ్ళ ఇల్లు అండి. హాయ్ చెప్తుంది మీకు అందరికీ, హాయ్ అని నవ్వుతానా, ఎంత క్యూట్గా ఉందో. అయితే అక్కడే మా అమ్మాయి కూడా ఉందండి. అందరం మేమే అక్కడే ఉన్నాం. ఇంకా మా బంధువులు ఎవరు రాలేదండి, చుట్టాలు. మేమైతే ముందే వచ్చేసాము. బేగానా దగ్గర కదండి మాకు ఇల్లు, అరగంట ప్రయాణం. అందుకే మేము బేగా వచ్చాము. మా అబ్బాయి ఫోన్ చేసాడు వచ్చేయండి బేగాని అనేసి. అందుకే మేము ఇంకెందుకులేండి, ఇంకా అక్కడ ఉంటే ఏదన్నా అవసరమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి కదా, అందుకనేసి మేము ముందే వచ్చాము. వాళ్ళు పెద్దమ్మ అంట ఇవిడే. ఇంకా ఇక్కడ నేను కూర్చోనండి, అందరం నవ్వుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. మా అమ్మాయి ఏమో వీడియోలు తీస్తుంది. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకంటే అండి ముహూర్తం, శ్రీమంతం టైం. అయితే భోజనాలు అయితే ముందే రెడీ అయిపోయి మేము భోజనాలకి అయితే వచ్చాము. అందరం కూడా భోజనాలు తింటున్నాము. బిర్యానీ ఇవ్వండి, బిర్యానీ, కాజు పన్నీరు, అలాగే టమాటా పిక్కులు, పచ్చడంట, ఏవో పెట్టిల్లండి అన్ని రకాలు. మనకు నచ్చినవి మనం వేసుకున్నాం. చికెన్ కర్రీ, అలాగే ఎక్కడ కూడా పెరుగు పచ్చడి కంపల్సరీ ఉంటుందండి, అది లేకుండా ఉండదు భోజనాల్లోనే. అలాగే బనానా, స్వీట్లు, కాజు అన్నీ వేశారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారులేండి, ఎవరికి నచ్చింది. మాకైతే నాకు నచ్చింది మేము వేసుకొని తింటున్నామండి. ఇంకా నేను మా అమ్మాయి తింటున్నాం అన్నీ. బిర్యానీ, పన్నీర్ కూర, చికెను, పచ్చడి, ఏవో అన్నీ తింటున్నాం. ఇంకా అందరూ రెడీగా, భోజనం టైం కదండి, ఎక్కడ పిల్ల మేక అందరూ వచ్చేస్తారు భోజనాలు చేయడానికి. టైము కరెక్ట్గా టయానికి తినేసాము అనుకోండి, ఏమీ రావు, గ్యాస్ట్రిక్లు కూడా రావు ఏమీ. చాలామంది అయితే టైం అవ్వాలని అనుకొని అందరూ తినరు, 2 అవ్వాలి, 2:30 అవ్వాలని. కానీ అంతవరకు ఎందుకండి, మనకు టైం కరెక్ట్గా 1 గంట కల్లా, 1:30 కల్లా తినేసాం అనుకోండి, హెల్త్ బాగుంటుంది మనకి, అనుకున్న ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. డాక్టర్లు అదే కదండి చెప్తారు, టయానికి మీరు తినేయండి అని భోజనాలు. కొద్దిమంది అయితే టైం అవ్వాలి అంటారు, అంతవరకు ఎందుకండి. మనం తినేసి పద్ధతిలో మనం తిన్నామంటే మనకి కూడా మంచిగా ఆరోగ్యం, హెల్త్ ఆరోగ్యం 2 బాగుంటాయి మనకి అనుకున్నట్టుగానే. వాళ్ళ అక్కల ఇంటికాడండి ఫంక్షను. వాళ్ళేమో మా కోళ్ళ కిందన ఉంటుంది, వాళ్ళ అక్కేం పైన ఉంటారు, పైన పోర్షన్లోనే. కిందన ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, కిందన సెకండ్ ఫ్లోర్లోనేమో వాళ్ళ అక్క. మేమైతే భోజనం అయితే నాది అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయి ఇంకా చేస్తుంది. నావైతే భోజనాలు అయిపోయింది. అది అక్కడ ఫంక్షన్ కదండి, కిందనే. మధ్యాహ్నం 3 గంటల కంటే అంతవరకు భోజనాలు అయిపోయాక ముహూర్తం దాన్ని బట్టి కదా వాళ్ళు చేస్తారు. మా ఆయనగారు వీడియో తీసేస్తున్నారు. ఎండ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి బాబు, ఎండాకాలంలో ఉంది ఈ ఎండ. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి అందరికీ చాలా మంచిగా, వర్షం లేకుండా సూర్యదేవుడు మంచిగా, వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణ కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎండ ఉండడం వల్ల కదా. కొంచెం ఎండని తప్ప దేవుడు ఉంటే ఎక్కడ కూడా ఎండ అనేది ఉండదని నడిచామా లేదా అన్నట్టు వెళ్తారు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి, విపరీతంగా. ఇంకా తింటుంది మా అమ్మాయి. అయితే అయిపోయింది భోజనం, ఇంకా వస్తున్నారు తిన్నోళ్ళు. 1:40 కదండి టైం, అప్పుడు ఎంత అవ్వలేదు టైము. మా ఆయనగారు తీసేస్తున్నారు వీడియో, ఇంకా చేస్తున్నారండి. అలాగ వచ్చిన వాళ్ళు అందరూ భోజనాలు ఇంకా రెడీ అయిపోయామంటే టైం అయిపోయింది కదా, 2:40 అయింది. స్వీట్లు ఎవరెవరు అన్నీ తెచ్చినవన్నీ, స్వీట్లు, పళ్ళు, కాయలు, సెలవుడి, చల్లదనం కదండి సెలవుడి, అలాగే చీర, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు. ఇక డెకరేషన్ మా అబ్బాయి చేసాడండి మంచిగాన. డెకరేషన్ అయితే బాగా చేశాడు. వాళ్ళ అక్కలు ఇంట్లోనండి ఫంక్షను, ఆ రూమ్లో చేసేస్తున్నారు ఫంక్షను. బాగా అరేంజ్ చేశారు అన్నీ శ్రీమంతానికి. మా కోళ్ళని అయితే తయారు చేసి అందరూ 5 ముత్తైదులు కలిపి కూర్చోబెట్టారండి అమ్మాయిని.
అందరూ కూర్చోబెట్టారు ముత్తైదులు అందరూ. ఇప్పుడు ఆవిడకి కొబ్బరి బొండము, పళ్ళు, తాంబూలం అన్నీ కలిపి ఆవిడ ఒళ్ళో పెడతారన్నమాట. పండంటి బిడ్డ పుట్టాలని చక్కగాన మంచిగాన అత్తలు అందరూ ఇంకేటి ఆశీర్వదిస్తారండి. మనవడు పుట్టాలనే కదా మంచిగాన. అందరూ అయితే రెడీ అయ్యారండి. ఆవిడకి అమ్మాయికి అన్నీ రెడీ చేయాలి కదా. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గంధాలు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేశారు. అమ్మాయికి రెడీ చేశారు. వాళ్ళ అమ్మగారండి ఆవిడ అన్నీ రెడీ చేస్తుంది. పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టింది. అందరికీ ఇట్టమంటుంది. తయారు అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా అమ్మాయికి రెడీ కొబ్బరి బొండం అది పెట్టాలి కదండి, చేతిలో తాంబూలం పెట్టాలి కదా. ఎవరో పెద్దలు నాకు తీశారు అన్ని ఒళ్ళోని చాపి, చెంగు చాపి అందులోని పెడతారన్నమాట. ఒళ్ళో పెట్టాలి కదా తాంబూలం. కొబ్బరి బొండము, అరటిపళ్ళు, ఆకు, చెక్క అన్నీ పెట్టేసి తాంబూలం పెడతారన్నమాట. అది ఆనవాయితీ కదండి, అందరికీ తెలిసిందే కదా. సీమంతంలో అవి ఫస్ట్ ఎవరికైనా అలాగే పెడతారు. అలా మా అమ్మయ్య ఎట్టిందిలేండి అని నేను తాంబూలం. ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మ అంట ఇవిడ ఇద్దరు కలిసి ముత్తైదులు ఇద్దరును ఆవిడకి ఆ అమ్మాయికి పెట్టారన్నమాట. కొబ్బరి బొండం, అరటిపళ్ళు సరిగా పెట్టలేదనేసి మళ్ళీ మార్చారు. అలా పెట్టాలంట, అలా ఆ అమ్మాయి కాసి ఉండాలంట. మేము బేగా వచ్చేసామండి. అందరికన్నా ముందు మేమే పేరెంటాల ముందు వచ్చేసాము. 11:30కి వెళ్ళిపోయాము. మధ్యాహ్నం 3 గంటల కంటే మరి ముందుగా ఉండాలి కదండి అంతేనా. ఇవైతే రెడీ అయిపోయాయండి. అందరికీ ఇప్పుడు గాజులు వేయాలి కదా. ఆ అమ్మాయికి అందరూ గాజులు వేస్తారు. ఫోటోలు దిగుతుంది. వాళ్ళ పెద్దమ్మ అంట ఆవిడ అన్నీ సర్దుతుంది. ఎంతసేపు అయినండి వాళ్ళు ఎంతసేపు కూర్చోలేరు కదా. తప్పదు మరి, ముహూర్తాన్ని బట్టి మరి కూర్చోబెట్టాలి కదా, అన్నీ చేయాలి కదా ఆవిడకి ఆ అమ్మాయికి అన్నీ. అదొకటి సరిగ్గా ఉండట్లేదు. రెడీ అయిపోయిందండి. ఇంకా అందరూ జనాలు ఉన్నారు కదా, ముత్తైదులు అందరూ రావాలి. అలా తాంబూలం ఇచ్చేస్తే అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అలా ఇప్పుడు ఉంది కదండి మా కోడలు, అలా మేన కోడలు ఆ అమ్మాయి. వాళ్ళ మామయ్య గారు కూతురు అంట. అంతా వాళ్ళ అమ్మగారు అన్నీ దగ్గర ఉండి మరి కూతురికి గాజులు వేస్తుంది. వాళ్ళ అమ్మాయికి తల్లికే కదండి ఎక్కువ ప్రేమ ఉంటుంది కూతుర్ల మీద. కోళ్ళ కన్నా అత్తల కన్నా కూతుర్లకే ఎక్కువ ప్రేమ. వాళ్ళ ఇంట్లోనే చేస్తుంది ఫంక్షను. వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే అండి ఫంక్షన్ అంతా. మా అక్కగారి ఇల్లు అంటే దూరం కదా, చాలా దూరం. అక్కడికి వెళ్ళలేరు, రాలేరు. వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఫంక్షన్ పెట్టేసుకున్నారు. శ్రీమంతం అందరూ వేస్తున్నారు. అందరూ వచ్చి పేరెంటలు అందరూ గాజులు వేయాలి కదండి, గంధం రాయాలి, బొట్టు పెట్టాలి. ఆడవాళ్ళు అంటే బోల్డ్ పని, తతంగం. అలా ఇంకా ఇంకా అవుతూనే ఉంటుంది కానీ ఇంకా ఎంత చేసినా అవ్వదు పని. అమ్మాయి కూర్చోలేదు అంతసేపు అందులో. వీళ్ళు ఇంకా లేట్ చేసేస్తారు.
గంధము అన్నీ రాసింది. ఫోటోలకి పూజలు ఇస్తున్నారు తల్లి కూతురు. పెద్దమ్మ ఏవో చెప్తుంది. మీరు పెద్దోళ్ళు చెప్పినవి మరి పాటించాలి కదండి. వాళ్ళ అమ్మాలు వాళ్ళకి తెలియవు కదా కొన్ని అన్నీ పసుపు కొమ్ములు తాంబూలం అదే పసుపు కుంకుమ అన్నీ ఆవిడ చేతిలోనే ఇచ్చి మనం ఇచ్చినట్టు మాట. పసుపు కుంకుమ చేతిలో పెడుతున్నారు అమ్మాయి చేతిలో. వెయ్యేళ్ళు వద్దిల్లండి. వాళ్ళు 5 రోజులు ఉంటారు కదండి వాళ్ళకి, వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మకి దగ్గర వాళ్ళు మాట. వాళ్ళు అందరూ పువ్వులతో నుండి 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండని అన్నీ ఆ అమ్మాయి చేతిలో పెడుతున్నారు. పసుపు కుంకుమ పువ్వులు. ఇప్పుడు మా చేతుల మీద అన్నీ ఇప్పిస్తారంట. వాళ్ళకి అలాగా ఆనవాయితీ అంటండి అది. అత్త చేతుల మీద కోడళ్ళకి మేము ఈ అమ్మాయి కూడా ఈవిడ కూడా మా కోడలేనండి. మా కోడలు పెద్ద కోడలు ఈవిడి. సీమంతం చేసిన ఆవిడ చిన్న కోడలు. ఇద్దరితోని పసుపు కుంకాలు అలాగే స్వీట్లు పళ్ళు అన్నీ చేతిలోని పెడుతున్నారు. ఆ అమ్మాయి చేతిలో పెట్టించి ఇప్పించడం అన్నమాట. వాళ్ళకి వాళ్ళ అమ్మగారికి అలాగా ఆనవాయితీ అంటండి. అలాగన్నీ మొత్తం అన్నీ తాంబూలాలన్నీ మనం తెచ్చిన స్వీట్లు పళ్ళు కాయలన్నీ చేతుల మీద మనం వాళ్ళకి ఇచ్చినట్టుగా మాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అండి పక్కన ఉన్నారు. మేము మా కోడలు నేను అత్త కోడళ్ళు ముద్దుల కోడలు మధ్యలో కూర్చుంది. సలివిడి మొగిలేరు కదండి బరువు బకెట్, అందులో క్యాను స్టీల్ క్యాను అంటే చలివిడి కదండి చల్లదనం, అందుకనేసి చలివిడి కూడా అన్నీ మొత్తం ఆ అమ్మాయి ఒళ్ళో పెడితే చల్లదనం అని అలాగా మనం ఇప్పించినట్టు మాట. ఇచ్చినట్టుగా అన్నీని అత్తతోటి మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయో ప్లేట్లలోని పళ్ళల్లోని అన్నీ మాతోని అన్నీ ఇప్పించారండి. ఆ అమ్మాయి చేతులు పెట్టించి అవన్నీ అలాగా స్వీట్లు అవన్నీ అలా మేము తెచ్చి మేము ఆ అమ్మాయి చేతిలో పెట్టినట్టుగా ఇచ్చినట్టుగా అన్నమాట. అన్నీ చలివిడి స్వీట్లు లడ్డూలు పళ్ళు కాయలు మొత్తం అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయండి. వాళ్ళకి అలాగా ఫస్ట్ నుంచి ముందు నుంచి వచ్చిన సాంప్రదాయం అంటండి. అలాగా అన్నమాట. అన్నీ అలా మా చేతుల మీద ఆ అమ్మాయికి ఇచ్చినట్టుగా మాట. నేను అమ్మగారు నాన్నగారండి. నేను అత్తయ్య కోడల మీద మేము ఇచ్చినట్టుగా అలాగ ఇప్పిస్తున్నారు అన్నమాట. ఇంకైతే అయిపోయినట్టేలండి. అన్నీ మొత్తం అన్నీ అమ్మాయి చేతుల మీద ఇప్పించేశారు. కొబ్బరికాయలు పళ్ళు కాయలు స్వీట్లు ఏవేవి ఉన్నాయో అక్కడ మొత్తం అన్నీ అక్కడ ఆ అమ్మాయి ముందు అమర్చినవన్నీ మా చేతుల మీద ఇప్పించేశారు మేము ఇచ్చినట్టుగా. స్వీట్లు అన్నీ సెలవుడి చల్లదనం మొత్తం అందరూ. ఇంకా గంధం అది రాసి అమ్మాయికి నేనే రాస్తున్నానండి. అతను కదా ఫస్ట్ పెట్టాలి. అలాగే బొట్టు పెట్టి మంచిగా మగబిడ్డ కానమ్మ మంచిగానే బాగుండాలా ఆశీర్వదించాము మనవడు పుట్టాలనేసి. ఎంతైనా కోళ్ళే కూతురే కదండి అంటారు. కానీ మన కోళ్ళు కూడా కూతురులా చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా కూతురు కూడా ఒక ఇంటికి వెళ్ళినా ఆ కూతురు కూడా అలాగే మనకి కూడా మన కూతురైనా కోడల్లాగే చూసుకుంటారు వాళ్ళని కూడా. నా చేతుల మీద ఇప్పిస్తున్నారండి. గాజులు వేసినట్టుగా అమ్మాయి గాజులు వేయాలి కదండి. అత్తను కదా ఎంతైనా మా కోడలు కూడా వేస్తుంది. నేను వేస్తాను.
ఇంకా మాకు వాళ్ళు వేయడానికి రెడీగా ముందుకు వచ్చిందండి. నేను ఇంకా మాది అయిపోయింది, అన్నీ తాంబూలం అన్నీ నా చేతుల మీద ఇప్పించేశారు. అలాగే గాజులు కూడా వేసాను, గంధం రాసి బొట్లు పెట్టేశాను. అంతా అయిపోయినట్టే. ఇంకా మా కోళ్ళు వేసేస్తున్నారు, పెద్ద కోళ్ళు, ఆ అమ్మాయి చిన్న కోళ్ళు. ఎంతైనా అక్క చెల్లెలు కదండి ఇద్దరు, రక్త సంబంధం. అలాగే ఎప్పుడు బాగా ఉండాలా తోటికోడలు ఇద్దరును, అక్క చెల్లెల్లాగే ఉండాలా, తోటికోడల్లా ఉండకూడదే అనుకుంటాం మేము. అది వాళ్ళ బట్టి ఉంటుందండి ఏదన్నా. అయిపోయాయండి మా చేతుల మీద అయితే అన్ని కార్యక్రమాలు చేయించేశారు వాళ్ళ అమ్మగారు మొత్తం. ఇంకా మేకగారు అయితే ఊరి నుంచి రానేలేదు, మాతో చేయించేశారు. ఎవరైతే ఏముందిలేండి, అంత అత్తే కదా, ఎవరైనా ఒకటే కదా, అత్తే కదా అంటారు. కానీ వాళ్ళకి అందరూ ఒకటేనంట, అక్క చెల్లెల్లోని అత్తలు. అయిపోయిందండి. మిగతా వాళ్ళు ఉంటారు కదండి పేరెంట్ వాళ్ళందరూ ఆ అమ్మాయికి గంధం బొట్లు పెట్టి బొట్టది పెట్టి ఆశీర్వదిస్తున్నారు బాగానే. అయితే మిగతా వాళ్ళందరూ ఇంకా ఉన్నారండి. ఒకరు వచ్చి అమ్మాయికి అక్షంతలు వేసి గంధం బొట్లు, గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అలాగే బొట్టు ఎక్కువ పెట్టేస్తున్నారు కదండి జనాలు. అమ్మాయి కొండలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో వీడియో తీసుకుంటారు కదండి, అదొక ఆనందం, అంటే జ్ఞాపకాలు చూసుకోవడానికి. అందరూ గాజులు వేస్తున్నారు. పేరెంట్ వాళ్ళందరూ గాజులు వేయాలి కదండి. ఫోటోలు దిగుతున్నారు. వచ్చాడండి, ఇదిగో అలా ఆయన వీడియో ముందుకు వచ్చాడు. రమ్మంటున్నారు. ముందు అలా ఆయనే కదండి దీవించాలా, ఆశీర్వదించాలి కదా. పేరెంటాలు ఇంకా అందరూ వేస్తున్నా సరే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవట్లేదు. నువ్వు వచ్చి వేయరా బాబు మీ ఆవిడకి తాంబూలం అది బొట్టది పెట్టు అంటున్నారు. అంటే మీరు అందరూ ఉన్నారు కదా, మీరు చెయ్యండి ఆడవాళ్ళు అంటున్నారు. ఆడవాళ్ళు చేసినా భర్త కూడా చెయ్యాలి కదండి, భర్త పెట్టాలి కదా. గంధం బొట్లు పెడితేనే కదా ఆవిడకో తృప్తి. అలా ఆవిడకి కెమెరా కూడా చేస్తున్నారండి, వచ్చారు కెమెరాలో కూడా ఏదో వీడియోలు తీసుకుంటున్నారు. అందరూ గంధం బొట్లు పెడుతున్నారండి. ఈవిడికి ఏమో చిరాగ్గా ఉంది, ఎప్పుడైపోద్దా అన్నట్టుంది ఫంక్షను. ఏదో చిన్న చిన్న బొట్లు పెడితే బాగుంటుంది, కంటిలో పడిపోయేలా పెడితే మరి వాళ్ళకి ఇబ్బందే కదా. అందరూ గాజులు వేసి తాంబూలం తీసుకోవాలి కదండి మరి. అయిపోయిందండి. ఈ అమ్మాయి నవ్వుతుంది, ఏదో అన్నదే. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారులేండి. పేరెంట్ వాళ్ళు అందరూ 3 మంది తీయాలి కదా, వచ్చి అమ్మాయికి ఆశీర్వదించాలి కదా గాజులు వేసి. బొట్లు పెట్టి ఈవిడ గంధం రాస్తుంది. వాళ్ళ దగ్గర వాళ్ళండి, వాళ్ళ పెద్దమ్మ తాలూకోలే గంధం బొట్లు రాసి గంధం పెట్టి బొట్లు పెట్టి అక్షంతరావు ఇచ్చి. ఆవిడ ఏదో అడ్డుగా ఉన్నది, ఆవిడ లక్క అండి, ఆ లక్క. ఆవిడికి కూడా దుర్గాదేవి ఉన్నదంటండి. వాళ్ళకి దుర్గాదేవి వచ్చింది ఆవిడ మీదకి, దుర్గాదేవి వచ్చింది ఆవిడ మీదకి. ఆవిడ అసలు పట్టుకోలేకపోతున్నారు. తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టారు ఆవిడని. ఎక్కువ దుర్గాదేవి నమ్ముతారండి వీళ్ళు, నమ్మకం వాళ్ళకి ఫస్ట్ నుంచి. మన దేవుడు అందరు దేవుళ్ళకి ఒక్కొక్క దేవుడు కులదైవం అంటారు కదండి, అలాగా కులదైవం అన్నమాట వాళ్ళకి.
మన ఇంటి కులదైవం అందరికీ ఎలాగో వాళ్ళకి ఆ ఇంటికి కులదైవం దేవుడు దుర్గాదేవి. వచ్చిన అందరికీ గంధం బొట్లు అయితే అందరూ మొత్తం అందరూను వాళ్ళ అక్కేనండి అన్ని పాపం తెల్లవారి నుంచి ఆవిడది అంతానా దగ్గరుండి మరి చెల్లెలు కదండి ఎంతైనా. వాళ్ళు అన్నీ వాళ్ళు పెద్దనాన్న అంటండి, పెద్దమ్మ పెద్దనాన్న. అందరూ దీవించాలి కదా, ఆశీర్వదించాలి కదా. వాళ్ళ పిన్ని చిన్నాన్న చిన్నాన్న పిన్నిని అక్షంతలు వేసి బొట్టు పెట్టమంటున్నారు. గంధం బొట్లు రాసి గంధం రాసి బొట్టు పెడుతున్నారు. మా బొమ్మ ఒకటి ఉండట్లేదు సరిగా. ఎలాగైతే నిలబెట్టేసారులేండి ఆ బొమ్మని వెనకాతల. అక్షంతలు వేసేస్తున్నారు, దీవిస్తున్నారు. వచ్చిన నుండి ప్రతి ఒక్కరు మరి జంట వచ్చి దీవించాలి కదండి. శ్రీమంతంకి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయికి. వాళ్ళ అక్క అండి ఈవిడి శారీ కట్టుకున్న ఆవిడ ముందుకున్నది కదా, ప్లేట్ పట్టుకున్న ఆవిడ. ఇంకో వాళ్ళ ఆయన పక్కన ఉన్నాడు. ఆ బొమ్మ ఉండకంటుంది. ఎలాగైతే నిలబెట్టేసి వెళ్ళండి. ఇప్పుడు గాజులు వేసేది ఉంది కదండి, గాజులు వేయాలి కదా మొత్తం ఎదురు. అయిపోయిందండి మొత్తం అందరూ. ఇంకా తాంబూలాలు అందరూ అక్షంతలు వేసేసి గంధం పొట్లు పెట్టేసి అయిపోయినట్టే. ఇంకా అందరూ వచ్చిన అందరూ గాజులుగా మా కోళ్ళను మా కొడుకు. బాయ్, సీ యూ టుమారో.